వాస్తు పేరుతో సచివాలయానికి రాని కేసీఆర్ ను ప్రజలు పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కు పరిమితం చేశారని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ రాహుల్ మాటలు నమ్మి రుణాలు తీసుకున్న రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వం గత ఎందుకంటే ఆయన ఒక్కో రోజు కూడా సెక్రటరియట్కి రాలా. వాస్తు బాగలేదని చెప్పి సన్నీలా స్ట్రోక్ ఉంటుందని చెప్పి ఆ యొక్క సెక్రటరియట్ కూలగొట్టి కొత్తది కట్టాడు. కట్టిన ఇనాగరేషన్ రోజే వచ్చాడు. మళ్ళీ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. తెలంగాణ ప్రజలు అనుకున్నారు ఈయన ఎప్పుడు కూడా సెక్రటరియట్కి రాడు, ఈయనను పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో పెడితే బాగుంటుందని చెప్పి ఫామ్ హౌస్ లో పెట్టేశాడు. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి 17 స్థానాలలో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. 17 స్థానాలలో సర్వే వస్తా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ 17కు 17 స్థానాలు గెలవడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆలోచన చేస్తా ఉన్నారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకు గెలిచింది? ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చారు. మేము వస్తే పొడి చేస్తాము, మేము వస్తే అనేక రకాలుగా ప్రజలకు గ్యారంటీలు ఇచ్చారు. రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ. రేవంత్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నాను, ఓ రాహుల్ గాంధీ నేను అడుగుతా ఉన్నాను, తెలంగాణ ప్రజల ఓటు అడిగే ముందు, కొత్త గ్యారంటీలు కొత్త హామీలు ఇచ్చే ముందు 100 రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి ఈ యొక్క 6 గ్యారంటీల సంగతి ఏందో చెప్పిన తర్వాతనే తెలంగాణ ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది, ఈ రాహుల్ గాంధీకి ఉన్నది. ఊరూర తిరుగుతూ చెప్పారు కదా, రైతుల 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని గ్యారంటీ ఇచ్చారు కదా. ఏమైంది రేవంత్ రెడ్డి? ఈ రోజు మనవి చేస్తా ఉన్నాను, ఎకరానికి 15,000 ఇస్తా ఉన్నావు కదా, 100 రోజుల్లో ఏమైంది చెప్పాలి. ఇంకొక మాట అన్నాడు, ఓ రైతులారా, మీరు పొరపాటున రుణం తీసుకోకపోతే వెంటనే వెళ్లి బ్యాంకులో 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9న సోనియమ్మ ప్రభుత్వం వస్తుంది. సోనియమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 10వ తేదీన మేము అన్ని అప్పులు మాఫీ చేస్తామని చెప్పాడు. రైతులు ఎవరు కట్టొద్దని చెప్పాడు. నేను ఈ రోజు రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రైతులు కాకపోతే బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు, వడ్డీ పెరిగిపోతా ఉంది. ఈ రోజు రైతులు ప్రైవేటు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.